అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన గీతాసారం అనే కథను విందాం. ఈ కథ మే 1979 చందమామలో ప్రచురింపబడింది. వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరేవాడు. అందుకు ఏం చెయ్యాలని ఆయన జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని, తృప్తి ఒకటే ఆ పని చెయ్యగలదని చెప్పారు. తృప్తి ఎలా వస్తుందని రాజు వారిని అడిగాడు. ప్రజలకు వేదాంతం బాగా వంట పట్టాలి. వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనది భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంట పట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి సంతోషము కలుగుతాయి అన్నారు జ్ఞానులు. వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీతాబోధనలు విని జ్ఞానులు చెప్పిన మాటలలో నిజమున్నదని అనుకున్నాడు. అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి కదా. అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు. భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభరీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది. చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు. వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుడిని నియోగించాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి, మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు. రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుడిని కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండటం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళి, ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలరనుకుంటాను అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు. నేను అంత గొప్పవాణ్ణి కాను, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలియజూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అని అడిగాడు. సమ్మతమేనని అందరూ తల ఆడించారు. చిరంజీవి ఒక్కొక్క పండితుడిని చేరి భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవితకాలం చాలదంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంట పట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి ఘనత గురించి చెప్పుకున్నారు. అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహాప్రభు, వీరందరూ మహాపండితులే, అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు. పండితులు తెల్లబోయారు. రాజు కూడా, మీరు వాళ్ళని గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒకటే, ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి. ఏ పని తాను చేస్తున్నానని గాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్త మాత్రుడనని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియజేస్తుంది. గీతాసారాన్ని వంటబట్టించుకున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అన్నాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమేనని, తమలో విద్యాగర్వము, అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో తమకు జ్ఞానోదయమైందని ఒప్పుకున్నారు. రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి చిరంజీవితో, నా ప్రజలు సంతోషంగా ఉండగలందుకు వారికి గీత బోధింపచేయాలనుకుంటున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు. సంతోషం అనే దానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమరులు అనేవాళ్ళు లేకుండా చెయ్యండి. వయోజనులందరూ కష్టపడి పనిచేసే మాట అయితే దేశం కలకాలం సిరి సంపదలతో తులదొగుతుంది. తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతివాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధనలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగూ తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్నాడు. దానికి రాజుగారు ఎంతో సంతోషించారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.